నమస్కారం తెలుసుకోవాలి. దేవతలకు కూడా మనకంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి. నమస్కారం అంటే చాలా ఇష్టం అండి దేవుడు భగవానుడికి. అందుకే బుద్ధుని గారు నమస్కారం ప్రయోగిస్తూ తత్వప్రియ గణపతి ఈ శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంటే దాని తెలుగులో ఒక్కటి కూడా అణువు నుంచి ఉద్భవిస్తుంది, మళ్ళా ఆ అణువులోనే కలిసిపోతుంది. అన్నిటినీ తనలో లీనం చేసుకోవటం వల్ల ఏదైతే అన్నింటినీ తనలో లీనం చేసుకుంటుందో దానికి లింగం అని పేరు. ఇక్కడ ఈ వేదిక మీద కొలువై ఉంది అలాంటి ఆదర్శంగాన్ని ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఉంటుంది. నేను 35-40 సంవత్సరాలకి ప్రతిష్టాత్మకంగా పరమశివుడు పంచభూతలింగాల రూపంలో కొలువై ఉన్నాడు మన భారతదేశంలో 5 చోట్ల. ఎందుకంటే భారతదేశం ఆధ్యాత్మికంగా బాబు ఆ శివలింగాన్ని చూస్తేనే మనతో ఏదో మాట్లాడినట్టు స్వహస్తాలతో వైభవంగా జరుగుతుందండి. ఆ వైభవాన్ని కొన్నులారా తిలకించి పరమేశ్వరుని అర్చించి అభిషేకించి మరి దానికి తిరుగులేదు. అయితే శివభక్తి అడిగిన వెంటనే వరాలు ఇస్తాడండి. ఏమండి, ఓం నమ శివాయ అంటే చాలు మన కోరికలు తీరుస్తాడండి. అందుచేత ఈ మహాపర్వదినం మహాశివరాత్రి పంచపాండవుల్లో ఒక భీముడికి ప్రత్యేకత ఉందండి. ఏమండి, నేడు శివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఏటా సాగర తీరంలోని కోటి లింగాలతోని ప్రతిష్టం చేసి సుబ్బిరామరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు ఎప్పుడు ప్రతి ఏటా భక్తుల్లోని ప్రతి శివనామస్మరణ మారుమోగేటట్టుగా భక్తి ప్రపంచంలో చాటే విధంగా ఆయన ఎప్పుడు ప్రతి ఏటా చేయడం జరుగుతుంది. సో ఆయనతో ఇదే విషయం పైన మాట్లాడే ప్రయత్నం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయడం భారతదేశంలో ఎక్కడా లేదు. ఒక విశాఖ ప్రజల అదృష్టం. 40 సంవత్సరాల నుంచి నేను స్వయంగా కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసి స్వయంగా పళ్ళరసాలు నీరు ఏర్పాటు చేసి ప్రజల చేత అభిషేకం స్వయంగా చేయిస్తుంది. అభిషేకం స్వయంగా చేయడం అనేది వాళ్ళ అదృష్టం. కారణం, అభిషేకం ఇక్కడ స్వయంగా చేయలేదు, పూజారి చేస్తాడో మనం బయట ఉండవలసింది. ఇక్కడ నేను స్వయంగా వాళ్ళకి అభిషేకం చేసే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నీరు పోస్తే కోటి శివలింగాల పైన పడుతూ ఉంది. ఇది ఆశ్చర్యం. ఏది ఏవైనా సుబ్బరామరెడ్డిగా నేను నా శ్వాసలో ఈశ్వరుడు, జన్మజన్మలో నా బంధం ఈశ్వరుడు ఎప్పుడు నేను అహర్నిశలు జపం చేస్తుంటాను, తపస్సు చేస్తాను. మరి విశాఖ ప్రజలని ఈశ్వరుడు చల్లగా చూస్తున్నాడు. మీరు చూశారు 40 సంవత్సరాల నుంచి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఇక్కడ విశాఖ ఏం చెక్కు చెదరలేదు. ఇది ఆయన మహానుభావుడు శివభక్తుడు చెప్పాడు నాకు. కుంభాభిషేకం చేస్తే ఈ ప్రాంతానికి ఏం కాదని. ఇప్పుడు తిరునాళ్ళు వచ్చేసింది బ్రహ్మాండంగా. ఇది విశాఖ ప్రజలు మహాశివరాత్రి నాడు ఒక తిరునాళ్ళుగా చేస్తున్నారు. ఏదేమైనా స్వయంగా నా ప్రయత్నంతో మహాశివరాత్రి నాడు ప్రజలకి నేను
భక్తి భావంతో ఈశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం ఇవ్వడం నా అదృష్టం, ఈశ్వరుడి యొక్క సంకల్పం. ఈ విషయం కోటి లింగాల అర్చనతోని, అదే కోటి బిల్వార్చన కానీ అభిషేకాలు కానీ చేసి విశాఖ వాసులకే కాదు మొత్తం ప్రజలకు అందరికీ కూడా సుఖశాంతులతోని ఉండాలి. వాతావరణంతో వచ్చిన భక్తి ఏ నష్ట వాటిల్లకుండా శివుడును కాపాడమని కోరుకుంటున్నానని, మొత్తం అంతా లోక కళ్యాణార్థం చేస్తున్నానని చెప్పేసి సుబ్బరామరెడ్డి గారు చెప్పారు. కెమెరా పర్సన్ సురేష్తో మీనా, సివిఆర్ న్యూస్, వైజాగ్.